నమస్తే, వెల్కమ్ టు హిట్ టీవీ. ఈ రోజు మనతో పాటు సీతారామరాజు గురువు గారు ఉన్నారు. వారితో మాట్లాడి అనేక విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్తే గురువు గారు. ఓం నమ శివాయ. పరమేశ్వర కృపా కటాక్ష సిద్ధిరస్తు. సర్వే జనా సుఖినో భవంతు. గురువు గారు, ధన వశీకరణ ఎలా చేయాలంటారు? వాస్తవానికైతే తల్లి, ధన వశీకరణ అనేది మనిషిలో ఉండవలసిన ఎక్కువ తేజస్సు. మనిషికి ఉండవలసింది కష్టే ఫలే సుఖం అన్నారు. కానీ కొంతమంది ఎంత కష్టపడ్డా ఎదగకపోవటం, కొన్ని రకాలుగా ముందుకు రాణించకపోవటం, కొన్ని రకాలుగా చెడుగా ఇబ్బంది పడటం, తను ఎన్ని బిజినెస్లు చేసినా, ఎంత సంస్థ నిలబెట్టినా, ఎంత కష్టపడ్డా మనిషి ఎంత ముందుకు పోకోకుండా ఉండటం అనేది అతనిలో ఉండవలసిన కొన్ని సంభవ ప్రభావమైన సమస్యలు. అతని కొన్ని రకాలుగా అలాంటి సమస్యల వల్ల ధనం అనేది మిలక్కోకుండా ఎంత కష్టపడ్డా గొర్రెకి బెత్తిడ తోక మాదిరిగా జరగటం, కష్టపడ్డ దానికి ఫలితం దక్కకపోవటం, అనుకున్నది ఒకటైతే జరిగేది మరొకటి జరగటం. అలాగా కొంతమంది అవస్థలు పడుతూ మానసికమైన ఒత్తిడికి గురైపోయి ధనం ఎలా జరగాలనేది కొంత వశపరుచుకోవాలని కొంతమంది అనుకుంటూ ఉంటారు. ధన వశీకరణ అంటే లక్ష్మీ ప్రసన్నం. ఆ లక్ష్మీ ప్రసన్నం అనేది మనకు జరిగితే వాటిలో ఉండవలసిన స్థితిగతులు మారిపోయి మనిషి తేజస్సు పెరిగి లక్ష్మీ ప్రభావం సంభవించి అతను మంచి ఎదుగుదలలో నిలబడి ఉంటాడు. అతనికి ఉండవలసిన కొన్ని గ్రహస్థితులు, కొన్ని కర్మ ప్రభావాలు, కొంత చేసిన శాస్త్రలు, నడిచిన నడవడి అతనికి అనుకూలం లేకపోవటం వల్ల ఈ ధన ప్రభావం అతనికి జరగదు. ధన వశీకరణ అంటే ఒక చక్ర దిగ్బంధనం. ఆ అష్టలక్ష్మి ప్రభావితమైన ధన వశీకరణ బంధనాన్ని ఏర్పాటు చేసి అతనిలో ఉండవలసిన స్థితిగతులు ఎలా ఉన్నాయి, అతని స్థితి 18 ఏళ్ల వయసు నుంచి ఇప్పటి వరకు ఈ వయసు వరకు ఏ స్థితిలో నడుస్తున్నాడు, ఏ గ్రహస్థితిలో నడుస్తూ ఉన్నాడు, అతనికి ఎలాంటి పని చేస్తే అతనికి ధన ప్రభావం కలుగుతుంది అనేది మనం ముందుగా గమనించి వారి జీవిత చక్రాన్ని పరిశీలించి వాళ్ళ స్థితిగతులు అనుకూలమైన దిశలో నడిపించి వాళ్ళకి ధన వశీకరణ ఏర్పాటు చేయవచ్చు. ధన వశీకరణ అనేది చాలా అద్భుతమైనది, అదృష్టమైనది, మనిషికి ఎదుగుదలకు నాంది జరిగేది. అర్థమైందా తల్లి? అలాంటి వశీకరణ బంధనం అనేది ఆ వ్యక్తి మొయ్యగలడా లేదా, అతనికి ప్రభావిస్తే నిలుపుకుంటాడా నిలుపుకోలేడా? ఎందుకంటే తల్లి, దీంట్లో కొంతమందికి సంబంధించిన కొన్ని ఇబ్బందికరమైనవి కూడా కొన్ని ఉంటాయి. కొంతమందికి ధనాన్ని మనం నిలకట చేసి వాళ్ళకి సరిచేసి నిలబెట్టిన, వాళ్ళ చేతుల్లో బంగారం లాంటి వస్తువు పెట్టినా ఉట్టికినే నీరు గార్చుకొని పోతూ ఉంటారు. అందుకని అంట చూసివా, కర్మ ఫలితం అనేది మనిషిని ఎప్పటికైనా లోపరుస్తూనే ఉంటుంది. అతనిలో ఉండవలసిన కర్మస్థితి ఎలా ఉన్నది అనేది మనం ముందుగా తెలుసుకోవాలి. ఆ వశీకరణ ప్రభావాన్ని అతనికి చేస్తే నిలుపుకుంటాడా నిలుపుకోలేడా, అతని జీవిత చక్ర పోరాటం ఎంతవరకు సత్యంగా ఉంది అనేది మనం గమనించి వాళ్ళకి ధన ప్రభావితమైన సమస్య నుంచి, ధన ప్రభావితమైన ఇబ్బందులు లేకోకుండా ఆ సమస్య నుంచి అతన్ని పరిహార్థం చేసి వాళ్ళని ముందుకు తీసుకెళ్లే ప్రయత్నాన్ని మనం ఖచ్చితంగా చేయవచ్చు. ఓకే, మరి కొంతమందికి డబ్బు లేని వాళ్ళ దగ్గరికే డబ్బు వచ్చి చేరుతూ ఉంటది. ఎందుకు గురువు గారు? వాస్తవానికైతే తల్లి, డబ్బు లేని వారి దగ్గరికి కాదు, డబ్బు ఉన్నవారు ఎక్కువ ఎవరి దగ్గరైతే ఉంటుందో వాళ్ళ దగ్గరికే పోతూ ఉంటుంది అని. వాస్తవానికైతే వాళ్ళకు ఉండవలసిన స్థితిగతి, వాళ్ళలో ఉండవలసిన బలం మీద లక్ష్మీదేవి ఉన్న దగ్గరికే నిలకడగా పోతూ ఉంటుంది మీద. ఎందుకంటే వాళ్ళకి అదృష్ట అంశ పడిపోయింది. పడిపోయిన దగ్గర అక్కడ మనం దాన్ని ఎన్ని రకాలుగా ఆపాలన్నా ఆగదు. అదే ధన వశీకరణ వాళ్ళకి వశపడిపోయింది. వశపడిపోయిన కాడికే ధన ప్రభావం నెడుతూ ఉంటుంది. ఒక్కొక్కరు చాలా వరకు పేదవారులాగా ఉంటారు, మన కళ్ళ ముందే గొప్ప వాళ్ళు అయిపోతూ ఉంటారు. ఒక 1 year 1.5 year 2 years లోనే వాళ్ళు గొప్ప స్థాయిలోకి వెళ్ళిపోతూ ఉంటారు. ఎందువల్ల? వాళ్ళలో ఉండవలసిన స్థితిగతులు మారి వాళ్ళ జాతక చక్రంలో ధన ప్రభావం కలిగిపోతుంది. అలాంటి వాళ్ళు ఎప్పటికైనా కానీ దిశ స్థానంలోకి వెళ్ళిపోతూ ఉంటారు. వాళ్ళకి ఎలాంటి అటంకులు వచ్చినా కానీ ఆ దైవ గడి అనేది వాళ్ళని కాపాడుతూ ఉంటుంది. వాళ్ళ మీద ఎన్ని రకాలుగా ఇబ్బందులు అనుకున్నా, ఎంత దృష్టి ప్రభావంగా అనుకున్నా ఆ స్థితి ఆగదు. ఎందుకంటే వాళ్ళల్లో ఉండవలసిన ఆ ధనలక్ష్మి ప్రభావం అనేది నిండిపోయి ఉంటుంది. అర్థమైందా తల్లి? వాళ్ళకి అలాంటి స్థితిని బట్టి వాళ్ళు అన్ని రకాలుగా ముందుకెళ్తూ ఉంటారు. కొంతమంది దురదృష్టంగా ఎంత చేసినా ముందుకు పోకపోవటం,
ఆటంకులు పడటం, మానసికమైన ఒత్తిడికి గురవ్వటం, ఏది చేసినా కలిసి రాకపోవటం, ధనం అనేది నిలకడ లేకోకుండా ఎంత సంపాదించినా కొంతమంది లక్షలలో సంపాదించినా ఉట్టిగానే ఏదో ఒక ఖర్చులు పోతూ ఉంటాయి. మీద కొంతమంది ఎంత నిలకడ చేసినా కానీ నిలబడదు. మీద ఏదో ఒకటి ఆరోగ్య నష్టము, కుటుంబ నష్టము, మనశ్శాంతి లేకపోవటము, ఏదో అవాంతరమైన ఇబ్బందులు జరగటము, ఆ డబ్బు పరంగా ఉట్టిగానే ఖర్చు అయిపోతుంటాయి. అదే వాళ్ళలో ఉండవలసిన స్థితిగతులు ఇబ్బందులు జరుగుతున్నాయన్నమాట. వాళ్ళకి కొన్ని రకాల సమస్యలతో కూడుకొని ఇబ్బందులు పడుతున్నారన్నమాట. వాళ్ళని ఆ ధన సమస్య నుంచి, ఆ చెడు సమస్య నుంచి బయటపడేస్తే ఆ లక్ష్మీ ప్రభావం వాళ్ళకి కలిగి వాళ్ళకి ధనవశీకరణ కలిగి వాళ్ళ స్థితి అనుకూలంగా ఉండేటట్టుగా మనం మార్చవచ్చు. మరి ధనం మాకు రావాలి, అది వచ్చినా నిలవాలి అంటే ఏం చేయాలంటారు? ధనవశీకరణ బంధన అదే. అతనికి రావాలి అని అంటే ముందు అతనిలో ఉండవలసిన చెడు పోవాలి. ముందు ఉండవలసిన చెడు పోతేనే మనిషి నిలబడగలుగుతాడు. మీద మనం ఒకటి చిన్న రిజంపుల్ గా పెట్టుకోవాల్సిన విషయం అంటే, మన కర్మ మన నెత్తిన పెట్టుకొని కాశీకి పోయినా కర్మ తీరదంట. ముందు చెడును తీసేసుకొని మంచికి పోరాటం చేయాలి. మీద ముందు దరిద్ర దేవతను ఇంట్లో పెట్టుకొని లక్ష్మీ దేవత రమ్మంటే వస్తుందా? రాదు కదా. దరిద్రాన్ని బయటికి పంపించి లక్ష్మిని ఆవహింపజేయాలి. అది దరిద్రం పోయిన వెంటనే లక్ష్మి ఆవహింప జరుగుతుంది. ఆ మనిషికి ఉండవలసిన ఆ దరిద్ర గడియలు అనేది తొలగిపోతాయి. ఆ మనిషి ఎదుగుదల మంచిగా నాంది అవుతుంది. అతని అభివృద్ధి జరిగే అవకాశాలు ఖచ్చితంగా జరుగుతాయి. అంటే గురుగారు, చాలా మంది ఉదయాన్నే లేచి పూజలు చేస్తే లక్ష్మి వస్తది, ఈవినింగ్ టైం ఇలా చేస్తే వస్తది అంటారు. అంటే వాళ్ళు చేసిందే వీళ్ళు చేస్తారు, అయినా వీళ్ళ దగ్గరికి ఎందుకు రాదంటారు? వాస్తవానికైతే తల్లి, కడుపులో ప్రేమ లేనిది కాగలే చూన రాదంట. మనిషి చేసే భక్తిలో ఉండవలసిన అమృత సారం నువ్వు ఎన్ని విధాలుగా చేసినా నీలో ఉండవలసిన చెడు ప్రభావం నిన్ను తిప్పుతుంది. ఎదుటివాడు అగరబత్తి కూడా ముట్టించాడు, కానీ వాళ్ళు కోటేశ్వరులు అవుతారు. ఇతను నిత్యం హోమాలు చేస్తూ ఉంటాడు, యజ్ఞాలు చేస్తూ ఉంటాడు, బంధనలు చేస్తూ ఉంటాడు, నిత్య పూజారాధన చేస్తూ ఉంటాడు, అష్టోత్తరాలు చదువుతుంటాడు, అన్ని విధాలుగా కార్యాలు చేస్తూ ఉంటాడు, కానీ ముందుకు వెళ్ళలేడు. ఎందుకు వెళ్ళలేడు? అతనిలో ఉండవలసిన దరిద్ర గడియలు, దరిద్ర గ్రహస్థితి అతన్ని ఏదో ఒక విధంగా చెడుకే తీసుకెళ్తూ ఉంటది. అది ఉపశమనం చేస్తూ ఉంటది ఆ దైవం. నిత్య ఆ దైవరాధన వల్లనే కొండలాగా వచ్చే సమస్య తెప్పలా తేలిపోతుంది అన్నమాట. అర్థమవుతుందా? దైవరాధన చేయటం వల్ల నష్టం జరగదు మనిషికి. అతను ఆ నిత్యం ఆ దీపాన్ని, ఆ దైవాన్ని కొలుస్తూ ఉన్నాడు కాబట్టి కొండలాగా వచ్చే సమస్య తెప్పలా తేలిపోతూ ఉంటుంది. అలాంటి సమస్యలకి ఇబ్బందులు పడుతూ ఉండవలసిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఎందుకంటే అతనిలో ఉండవలసిన తేజస్సు మనకు రమ్మంటే రాదు. మనలో ఉండవలసిన దరిద్రాన్ని తొలగించుకొని మనం ఒక ముందుకెళ్లే ప్రయత్నమే మానవుడు చేయాల్సిన పని. ప్రతి భక్తులలో ఉండవలసిన ఆలోచన ఎలా ఉండాలి అని అంటే, అతనికి ఎది విధంగా అయినా కానీ మీద మనం ఇలా గంజి దాగినా ఆత్మ సంతృప్తిగా నడిచి అతనిలో ఉండవలసిన స్థితిగతులు అనుకూలంగా పెట్టుకొని అతని కష్టాన్ని నమ్ముకొని ఏం చేస్తే బాగుంటుంది అనే స్థితిలో నడిచిన వాడే ధన్యుడు. కానీ ఎంత మంచిగా ప్రయత్నాలు చేస్తున్నా అతనికి ఫలితం లేదు అని అంటే అతను ఏదో ఒక సమస్యతో బాధపడుతూ ఉన్నాడు. ఆడు గ్రహ సమస్యతో బాధపడుతూ ఉన్నాడా, దుష్ట సమస్యతో బాధపడుతూ ఉన్నాడా, మంత్ర సమస్యకి ఇబ్బంది పడుతూ ఉన్నాడా, కాలంలో ఉండవలసిన కొన్ని గ్రహాల వల్ల బాధపడుతూ ఉన్నాడా, అకాలమైన సమస్యలకు గురై ఏ విధమైన సమస్యలకు లోనైపోయాడు అనేది మనం గ్రహించుకోవాలి. అది ముందుగా తెలుసుకొని అతనిలో ఉండవలసిన ఆ గ్రహస్థితిని తొలగించుకున్నాడు అని అనుకో, ధన ప్రభావం అతనింటికే నడిచి వస్తుంది. అర్థమైందా తల్లి? అది ధన వశీకరణ మనం చెయ్యవచ్చు. అంటే చాలా మంది ఏ తప్పు చేయకపోయినా, ఏ పాపం చేయకపోయినా సంథింగ్ దోషాల వల్ల కూడా ఇట్లా జరుగుతుంది అంటారు కదా, నిజమేనా? ఖచ్చితంగా. మనిషికి ఉండవలసిన దోష ప్రభావాలు మనిషిని చాలా వరకు దిగజారుస్తూ ఉంటాయి. నాగదోషం వల్ల కళ్యాణంలో ఇబ్బంది, కుజదోషం వల్ల దాంపత్యంలో ఇబ్బంది, సంతానంలో ఇబ్బంది, కొన్ని గ్రావుకేతువుల వల్ల మనిషి నష్టాన్నే పోతూ ఉంటాడు, శని వల్ల మనిషి ఎదుగుదలే ఆగిపోతూ ఉంటుంది. ఒక్కొక్క గ్రహ ఒక్కొక్క స్థితిని తగ్గిస్తూ ఉంది, ఒక్కొక్క గ్రహ ఒక్కొక్క స్థితిని పెంచుతుంది. ఈ సూర్యస్థానం కానీ చంద్రస్థానం కానీ మనిషిని మంచి ఎదుగుదల నడిపిస్తాయి. మనిషిలో ఉండవలసిన కొన్ని గ్రహస్థితులలో ఉండవలసిన ఇబ్బందులని
ఈ గ్రహాల వల్ల చాలా వరకు చాలా ఇబ్బందులు జరిగే అవకాశాలు ఉన్నాయి. అదే గ్రహాల వల్ల మనిషి మంచి ఎదుగుదల అయ్యే అవకాశాలు కూడా చాలా ఉన్నాయి. కానీ మనుషులకి గ్రహస్థితుల కంటే మనిషికి దుష్ట సమస్య అనేది చాలా ప్రమాదకరమైనది. తాంత్రికం గాని, మంత్రం గాని, ప్రయోగం గాని జరగటం వల్ల మనిషి చాలా రకాలుగా కుంగిపోతూ ఉంటాడు. అర్థమైందా తల్లి? శుభం భూయ. పరమేశ్వర కృపా కటాక్ష సిద్ధిరస్తు.